పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, వికారాబాద్ కా హవా లాఖో మరీజోं का దవా. మరి ఇక్కడికి వస్తే ఈ గాలి పీల్చుకుంటే నా జ్వరం కూడా దెబ్బకు మాయమైతుంది, అట్లే డాక్టర్ సాబ్ కూడా ఉన్నాడు. అందుకే మరి ఇక్కడి గాలి పవిత్రం, ఇక్కడి నేల పవిత్రం, ఇక్కడి నీరు పవిత్రం. అందుకే ఈ గడ్డ మీద కాలు పెడితే ఉన్న రోగాలని నయమైతాయి అని చెప్పి అనుకునే ఇక్కడికి వచ్చిన. మరి మీ అందరికీ తెలుసు, ఇది ముచ్చుకుందా నది జన్మస్థలం, అంటే మూసీ నది పుట్టిన ప్రదేశం మన వికారాబాద్. అనంత పద్మనాభ స్వామి కొలువైన అద్భుతమైన ప్రాంతం, రామలింగేశ్వర స్వామి కొలువున్న ప్రాంతం వికారాబాద్. కొండలు, లోయలు, బ్రహ్మాండమైన సెలయేళ్లు, అన్నిటి అలవాలం అద్భుతమైన పర్యాటక కేంద్రం. తెలంగాణకు ఒక రకంగా చెప్పాలంటే ఒక హిల్ స్టేషన్ దగ్గరలో హైదరాబాద్కి ఏమైనా ఉన్నదా అంటే మన వికారాబాదే. అందుకే మరి ఇక్కడ నీరు అమృతము, గాలి ఔషధము, ప్రకృతి అద్భుతం. గాలి పీల్చితే రోగాలే మాయమైతే అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేది.